గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రాష్ట్రంలో నూతనంగా నిర్మించే పోర్టులకు రైల్వే కనెక్టివిటీ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మూలపేట, రామాయపట్నం తదితర పోర్టులకు కనెక్టివిటీని పెంచేలా లైన్లు వేయాలని రైల్వే అధికారులకు సూచించారు. అమరావతి, గన్నవరంలలో నూతన రైల్వే కోచింగ్ టెర్మినళ్ల నిర్మాణానికి రైల్వే శాఖ ప్రతిపాదనను సీఎం పరిశీలించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ శ్రీవాస్తవ, తూర్పు కోస్తా రైల్వే జీఎం, ఇతర రైల్వే ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షించారు. హైదరాబాద్, బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్, చెన్నై మార్గాల్లో హైస్పీడ్ ఎలివేటెడ్ రైల్వే కారిడార్కు సంబంధించిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చర్చించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించేలా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు రావాలని సీఎం సూచించారు. తిరుపతిని కలుపుతూ చెన్నై, బెంగళూరు హైస్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఉండేలా చూడాలన్నారు. కొత్తగా 1564 కిలోమీటర్ల కొత్త మార్గాలకు సంబంధించిన పనులపై కూడా సీఎం ఈ సమీక్షలో చర్చించారు. ఏపీని లాజిస్టిక్స్ కారిడార్గా మార్చేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. నడికుడి, శ్రీకాళహస్తి మార్గంలో తదుపరి పనులు చేపట్టేందుకు అవసరమైన 27 కోట్ల నిధుల్ని తక్షణం విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. కోటిపల్లి, నర్సాపూర్ మార్గంలో కాకినాడ, కోటిపల్లి, అమలాపురం మార్గంలో రైలు సర్వీసు నడపాలని సూచించారు. విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ రైల్వే కోచింగ్ టెర్మినళ్లను విస్తరిస్తున్నట్లు అధికారులు వివరించారు. గుంటూరు, గుంతకల్ డబ్లింగ్ పనులు వేగంగా చేపట్టాలని, కాజీపేట, విజయవాడ మధ్య 3వ లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు. విజయవాడ, విశాఖ, తిరుపతిలను ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మించనున్న అమరావతి రైల్వే స్టేషన్ను వినూత్నంగా నిర్మించాలన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు వేగంగా చేపట్టాలని, తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికుల సౌలభ్యం కోసం స్కైవాక్ నిర్మించాలని తెలిపారు. విశాఖలో జ్ఞానాపురం వైపు అభివృద్ది చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటాయని సీఎం అన్నారు. ప్రస్తుతం 3 స్టేషన్లతో పాటు నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్లను అభివృద్ది చేస్తున్నట్లు రైల్వే అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 73 స్టేషన్లను అమృత్ స్టేషన్ల కింద ఆధునీకరిస్తున్నామని తెలిపారు. 373 చోట్ల రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి కూడా ప్రతిపాదించామని వెల్లడించారు. ఈ డిసెంబర్ నాటికి రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రతిపాదించిన అభివృద్ది పనులు పూర్తి చేయాలన్నారు. 271 కోట్ల రూపాయలతో స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ది చేసేలా ప్రణాళిక చేస్తున్నామని, ప్రాంతాల నుంచి ఉత్పత్తుల రవాణా కోసం రైల్వే సహకారం అవసరమని సీఎం అన్నారు. కేంద్రంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పుష్కరాల నాటికి వివిధ ప్రాంతాల నుంచి 1012 ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు సీఎంకు తెలిపారు.